వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క శిల్వ ధ్యాన సహవాసంలో మనం ఉన్నాము. శిల్వ ధ్యాన సహవాసంలో నిన్నటి దినము 4 దినాల వరకు మనము కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఆరాధన దినము. రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా మనకి శిల్వ ధ్యానాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే జరగబోయే కార్యాల నిమిత్తము మన దేవుళ్ళు మనం ఎలా బలపరచబడాలో, ఆధ్యాత్మికంగా మనం ఏ విధంగా మనం ఎదగాలో సిద్ధపాటు దినాలు మన శిల్వధ్యాన సహవాసములు. ఈ శిల్వధ్యాన సహవాసంలో మన సిద్ధపాటు కలిగి ఉండాలనుకుంటే మనం ఎలా జీవిస్తున్నా, మనం ఏ విధంగా మాట్లాడుతున్నా, మన ప్రవర్తన అంతా ఎలా ఉంటుందో మనం ఒకసారి మనము గ్రహించుకోవాలి. యేసుప్రభు వారు నువ్వు నేను చేసిన పాపము నిమిత్తమైన కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు మన తన శరీరాన్ని నలగొట్టబడి శిలువ మరణము నుండి పునరుద్ధరణ తిరిగి లేచిన యేసుప్రభు వారు మళ్ళీ మనకి ఈ యొక్క శిల్వ ధ్యానంలో సిద్ధపాటు కలిగి ఉండమని మనకి ఈ యొక్క దినాన్ని దేవుడు మనకి ఏర్పరిచి ఉన్నారు. యేసుప్రభు వారు కూడా పరిచయం చేసే ముందు దినాల్లో కూడా యేసుప్రభు వారు 40 దినములు అరణ్యంలో ఆయన 40 దినములు 40 రాత్రులు యేసుప్రభు వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి ఉన్నారు. ఈ యొక్క 40 దినములు మనం ఎలా చేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ వాక్య భాగాలు ఏమని సెలవిస్తున్నాయి? నోవాహు కాలం కూడా 40 దినములు అక్కడ ప్రచండ వర్షాన్ని దేవుడు 40 దినములు 45 రాత్రులు కురిపించి ఉన్నారు. మోషే ప్రవక్త కూడా ధర్మశాస్త్రం పొందుకోవడానికి 40 దినములు 40 రాత్రులైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త కూడా ఏం చేశాడు? 40 దినములు ఆయన నడుస్తూనే 40 దినములు 40 రాత్రులు యెహోవా స్వరాన్ని విన్నాడు. ఈ యొక్క 40 దినములు యెహోవా స్వరాన్ని వినడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఇక్కడ దైవజనులు ఏ విధంగా అయితే వాక్యాన్ని సెలవిచ్చి ఉన్నారో, దేవుని రాజ్యం గురించి ఏ విధంగా అయితే వాక్య భాగాన్ని సెలవిచ్చి ఉన్నారో, ఈ యొక్క 40 దినములు మన దేవుడు మనకి ఏర్పరిచిన అంశ భాగము. ఈ యొక్క దేవుని రాజ్యం ఏర్పరచుకోవడానికి, దేవుని రాజ్య వారసులమోటకు వాక్య భాగాలు ఏమైతే సెలవిస్తున్నాయో ఆ యొక్క వాక్య భాగాల గురించి నేను కూడా మీకు వాక్య భాగాన్ని నేను మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్టయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1-2 వచనాలు. మేము తెలియచేసిన సమాచారం ఎవరిలో యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడినో, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. చాలా మేము తెలియజేసిన సమాచారం ఎవడి నమ్మేను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను అని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. యెహోవా బాహువు అంటే యెహోవా హస్తము అని వాక్య భాగం సెలవిస్తుంది. ఆ యెహోవా హస్తం ఎవరికి బయలుపరచబడుతుంది? ఇక్కడ యెషయా ప్రవక్త ముందుగానే యేసుప్రభు రాబోతున్నారు, యేసుప్రభు ఈ విధంగా ఆయన శిలువ మరణం నొందుతారు అని ప్రవక్త ముందుగానే తెలియజేసి ఉన్నారు మనకి యేసుప్రభు వారు రాకముందే. కానీ ఇక్కడ వాక్య భాగం ఏమని సెలవిస్తుంది? ఇక్కడ లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగి ఉన్నారు. యేసుప్రభు వారు తండ్రి ఎదుట ఆ విధంగా ఆయన లేత మొక్క వలె యేసుప్రభు వారు పెరిగి ఉన్నారంట. ఇక్కడ కింద వచ్చాడు చూసినట్టయితే, అతని స్వరూపము లేదు, సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుప్రభు వారు అందవిహీనంగా ఉన్నారండి. మనుషులు చూడడానికి వీలు లేనంత అందవిహీనంగా యేసుప్రభుని మనమే చేసి ఉన్నాం. మనం చేసిన ప్రతి పాపము ద్వారా యేసుప్రభు వారి శరీరం నలగొట్టబడినది. ఆయన శిలువ మరణానికి మనమే అప్పగించి ఉన్నాము. కానీ యేసుప్రభుని శిలువకు మనం అప్పగించకుండా మనం ఏ విధంగా మనం జీవించాలో యెషయా ప్రవక్త ఏ విధంగా ముందుగానే ఇక్కడ నజరేయుడైన యేసు రాబోతున్నాడు అని ఏ విధంగా వాక్య భాగాలు సెలవిస్తున్నాయో మరొక వచ్చిన భాగాన్ని మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలోని 10వ వచనం 11వ వచనం చదవండి. వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడ ఎలాగ మరులక భూమిని తడిపి విత్తువాని విత్తనమును భుజించువాని ఆహారమును కలుగుడికై అది చిగిర్చి వర్ధిల్చినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనం ఉండును. ఇక్కడ యెషయా ప్రవక్త ఏమని తెలియజేస్తున్నాడు? వర్షమును ఆ హిమమును ఆకాశము నుండి అక్కడికి వచ్చి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్టు చేయును. ఇక్కడ వర్షాన్ని హిమాన్ని తెలియజేస్తున్నాడు మనకి. అది భూమి మీదకి ఆకాశం నుండి వచ్చి ఏ విధంగా భూమిని తడుపుతుందో, ఏ విధంగా పంట పొలాన్ని ఇస్తుందో, అది ఏ విధంగా అయితే నిజమైనదో అలాగే అన్నాడు ఇక్కడ. అలాగే నా నోటి నుండి వచ్చు వచనము కూడా ఉండును. ఆయన నోటి నుండి వచ్చిన వచనం ఏమిటి?
ఇక్కడ చూడండి 52వ అధ్యాయంలో యెషయా ప్రవక్త నుండి వచ్చిన భాగం ఏంటి? ప్రవచనం. ఆ ప్రవచనం ఏంటి? 13వ వచనం, 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. చాలు సిస్టర్. ఆలకించుడి, నా సేవకుడు ప్రసిద్ధుడై మహాగణుడుగా ఆయన ఎంచబడును. యేసు ప్రభు వారి గురించి ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచనాన్ని తెలియజేసి ఉన్నాడు. కొంతమంది ప్రవక్తలు కూడా తెలియజేసి ఉన్నారు. కానీ ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం అంతటిలోకి అది ఆశ్చర్యకరమైన అధ్యాయము. యేసు ప్రభు వారి గురించి 1వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా యేసు ప్రభు వారిని ఏ విధంగా మనం సిలువకు అప్పగిస్తున్నామో, యేసు ప్రభు వారి లోకంలో అయినా మన కోసం, నీ కోసం, నా కోసం తన శరీరం ఏ విధంగా నలగొట్టబడినదో, ఏ విధంగా దూషించబడ్డారో, ఏ విధంగా అవమానపరచబడ్డారో, ఏ విధంగా తృణీకరించామో, ఏ విధంగా వ్యసనక్రాంతులుగా అయ్యాడో యేసు ప్రభు వారి గురించి మొత్తము కూడా యొక్క 53వ అధ్యాయంలో యెషయా ప్రవక్త తెలియజేసి ఉన్నారు. ఏ విధంగా అన్నారు? వర్షము ఆకాశం నుండి ఏ విధంగా వచ్చి భూమిని తడుపుతుందో అలాగే ఈ యొక్క ప్రవచనం కూడా నెరవేర్చబడుతుంది అని ముందుగా యెషయా ప్రవక్త తెలియజేసి ఉన్నారు. ఆలకించుడి అన్నాడు, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయముందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. యేసు ప్రభు తన రక్తాన్ని చిందించున్నారు నీ కోసం, నా కోసం, మనం చేసిన ప్రతి పాపము నుండి, ప్రతి పాపము కడిగి వేయబడ్డానికి. కానీ ఆ సిలువ రక్తాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామండి? మనం దూషిస్తున్నామేమో. ఇక్కడ వచ్చిన ఏమంటున్నాడు? మీరు అలాగే విస్మయం ఉందిరేమో అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఎలాగొస్తాడంట? సేవుడు వివేకముగా ప్రవర్తించువాడు, హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఆయన్ని మనం ఎంచాలంట. ఆ విధంగా మనం యేసు ప్రభుని మహాగణుడుగా ఎంచబడాలంటే ముందు వచనాలు చూడండి. 10వ వచనం, సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూరిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు అని, రక్షణ చూచెదరు, మన కన్నుల ఎదుట రక్షణ చూస్తామని మనకి కొత్త నిబంధనలో ఒక వాక్య భాగం మన పలుమార్లు మనం చదువుకున్నాం. వాక్యం గుర్తుందా మీకు? సుమయోను ప్రవక్త, సుమయోను భక్తుడు, ప్రవక్త కాదు. సుమయోను మామూలు మనుషుడే అండి. సుమయోను మామూలు మనుషుడిగా ఉండి లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. సుమయోను మామూలు మనుషుడిగా ఉండి దేవుల్లో ఆయన భయము భక్తి కలిగి ఉన్నవాడుగా యేసు ప్రభువు జన్మించబోతున్నాడు, లోకరక్షకుడుగా ఆయన రాబోతున్నాడు. ఇశ్రాయేలు వారిని పాపం నుంచి విడుదల పొందుకోవడానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు అని పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి ఏ విధంగా అయితే బయలుపరచబడి ఉన్నదో ఆయన ఎదురు చూసి ఉన్న రీతిగానే యేసు ప్రభువారు జన్మించి ఉన్నారు. యేసు ప్రభువారు జన్మించిన 8వ దినాన యొక్క తల్లిదండ్రులు యెరూషలేము పట్టణంలోనికి, యెరూషలేము మందిరంలోనికి యేసు ప్రభువారు తీసుకొని వచ్చి సుమయోను చేతుల్లో ఆ యొక్క శిశువుగా ఉన్న యేసు ప్రభువారిని పెట్టి ఆయన ఆశీర్వదిస్తాడు. ఇది సకల జనుల ఎదుట నేను సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచి తినని సుమయోను భక్తుడు తెలియజేసి ఉన్నాడు. అలాగే ఇక్కడ మనకి రాసిన కొత్త నిబంధనలో కూడా ఇక్కడ వాక్య భాగం ఏమని సెలవిస్తుంది? మనం చదువుకున్న వాక్య భాగం ఏమని సెలవిచ్చింది? సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. పరిశుద్ధ బాహువు, యెహోవా హస్తాన్ని ఇక్కడ మనం చూసాం కదా యెషయా 53వ అధ్యాయం 1వ వచనంలో. ఇక్కడ కూడా ఏమని సెలవిస్తున్నాడు? యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. ఏమని బయలుపరిచి ఉన్నాడు? మనం ఏ విధంగా ఉండాలంట? యెహోవా హస్తం మనకి తోడుగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా దేవుళ్ళో మనం నడిపించబడుతున్నాం. ఇక 40 దినాలు సిద్ధపడు దినాలు నువ్వు నేను మనం ఏ విధంగా మనం సిద్ధపాటు కలిగి జీవిస్తున్నాం. మన గృహానికి ఏదైనా కావాలంటే సిద్ధపరచుకుంటాం. మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సమస్త మనం సిద్ధపరచుకొని బయటికి వెళ్తాం మనం. కానీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం సిద్ధపరచుకోవాలండి? దేవుడిచ్చిన రక్షణని మనము చేతపుచ్చుకోవాలి. రక్షణ పొందుకోవడానికి మారు మనసు పాపక్షమాపణ మనము పొందుకోవాలి. మనం రక్షించబడ్డాము, విశ్వాసంగా జీవిస్తున్నాం అనుకుంటాం. మన బిడ్డలు, మన కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. నా బిడ్డలు దేవుని సన్నిధికి వస్తున్నారా? నా బిడ్డలు దేవునికి ప్రార్థన చేస్తున్నారా? నా బిడ్డలు ఎలాగున్నారో ఒకసారి మనము ఆలోచన చేసుకొని యెహోవా సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితినని సుమయోను భక్తుడు ఏ విధంగా అయితే తెలియజేసి ఉన్నాడో అలాగే పౌలు భక్తుడిని మనకి ఇక్కడ తెలియజేసి
తెలియజేస్తున్నాడు. ప్రతిదినము దైవజనుల శిలువ ధ్యానాలు తెలియజేసిన వాక్య భాగాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందామండి. రోమా పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ 40 దినములు దేవుని రాజ్యం గురించి దైవజనులు ఒక అంశము ద్వారా మనకి తెలియజేస్తున్నారు. రోమా పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, మనం సహవాసంలో మనం ఎందుకు పాల్గొంటున్నామో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడెవరు? పౌలు భక్తుడు. సువార్త నిమిత్తము సౌలు పౌలుగా మారి ఏ విధంగా పరిచర్యలో పిలువబడి ఉన్నారో ప్రత్యేకింపబడిన వాడుగా ఉన్నాడు పౌలు. పౌలు రోమా సంఘానికి తెలియచేస్తున్నాడు. రోమా సంఘానికి తెలియచేయబడడానికి ఆయన కొన్ని దినాలు ప్రార్థన చేసుకున్నాడు, బ్రతిమాలుకున్నాడంటే దేవుణ్ణి. ఏ విధంగా బ్రతిమాలుకున్నాడు? నేను రోమా సంఘానికి వెళ్ళాలి, అక్కడ ఉన్న అన్యజనులు నశించిపోతున్న వారి కొరకు నేను వారిని రక్షించుకోవాలి, వారి దేవుళ్ళలోకి నేను నడిపించాలి అని రోమా సంఘాన్ని ఏ విధంగా బలపరచాలో ఆయన ముందుగానే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుని ఏమన్నాడు ఇక్కడ? ఆయన ప్రత్యేకింపబడిన వాడుగా ఉండి పరిశుద్ధులుగా పిలువబడిన వారందరికీ అంటున్నాడు కదా. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి, మనమందరము పరిశుద్ధులుగా ఉండడానికి దేవుని సహవాసానికి వస్తున్నాం. దేవుని చేత మనం పిలువబడిన వారిగా ఉన్నాం. ఈ 40 దినాలు మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి మనము సహవాసంలో ఈ యొక్క శిలువ ధ్యానాల్లో మనము పాల్గొంటున్నాం. ఈ యొక్క శిలువ ధ్యానాల్లో పాల్గొంటున్నప్పుడు మన పరిశుద్ధత ఎలా ఉంటుందండి? మన దేవునిలో మనము పిలువబడిన వారుగా ఉన్నాము, ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నాము. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని ఈ యొక్క సహవాసంలోకి మనం ప్రవేశపెడుతున్నాడు. పరిశుద్ధపరచబడాలి అనుకుంటే మనం ఎలా ఉండాలంట? సాక్షార్థమైన జీవితం మనం కలిగి జీవించాలి. రోమా సంఘం కొరకు ఆయన ఏ విధంగా అయితే బ్రతిమాలుతో దేవునికి ఎలా ప్రార్థన చేశాడో దాన్ని నెరవేర్చుకున్నాడండి. దేవునికి కృతజ్ఞత చెల్లించాలనుకున్నాడు. అంతకందుకు ఆయన దేవుని తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు పౌలు భక్తుడు. మనం ఇక్కడ సుమయాన్ని చూసాము. సుమయాను భక్తుడు ఏ విధంగా కన్నులారా సకల ప్రజల మీద సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచాను అని ఏ విధంగా ఆయన గ్రహించుకున్నాడో ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఏం చేశాడండి? రోమా సంఘానికి వెళ్ళాలని ఎంతగానో బ్రతిమాలుకున్నాడంటే దేవుణ్ణి వెళ్ళాలి అని. కింద వచ్చినాడు చూడండి, 10వ వచనం, 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆయన్ను బతిమాలు కొలుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనిచున్నా అంట కదా. మీ దగ్గరికి రావడానికి ఎలాగైనాను ఆటంకం లేకుండా అన్నాడు. నువ్వు దేవుని సన్నిధి రావడానికి ఏం ఆటంకం వస్తుందండి? నీకు రక్షణ పొందుకోవడానికి నీలో ఏం ఆటంకం వస్తుంది? నీలో పాపం ఆటంకం వస్తుందా? పాపాన్ని తీసివేసుకో. పాపం శాశ్వతం కాదు, అవునా? కాదు కదా. పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మన నోటి మాట ద్వారా చేసే పాపము, మన ఆలోచన, మన తలంపులు, శరీరం ద్వారా చేసే ప్రతి పాపము నుంచి మనము విడుదల పొందుకోవాలి. దేవుడిచ్చిన ఆ రక్షణ మనము చేతిపుచ్చుకోవాలి. మన రక్షణ ఆనందాన్ని మనం కలిగి జీవిస్తున్నప్పుడు ఏ పాపము మనకి అంటది. పాపము జోలికి మనం వెళ్ళకుండా పౌలు భక్తుడు ఏ విధంగా అయితే రోమా సంఘానికి తెలియజేసి ఉన్నాడు, ప్రియులందరికీ అన్నాడు, ప్రియమైన వారికి అన్నాడు, పరిశుద్ధులుగా పిలువబడిన వారు పరిశుద్ధులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అని పౌలు భక్తుడు ఎలాగైతే వాక్య ద్వారా సెలవిచ్చున్నాడో ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నాడంట. నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలు కొనుచున్నానన్నాడు. ఎలాగైనా మీ ఎద్దుకి రావడానికి ఆటంకం లేకుండా అన్నాడు. నువ్వు ఒక కార్యం చేయాలనుకోండి, దానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆటంకాన్ని నీకు నువ్వే తీసేసుకుంటావా లేదా? కానీ దేవుని సన్నిధికి రావడానికి దేనికి? ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, ఇక్కడ కాదు, ఈ సహవాసాలు కాదు. నువ్వు ఎక్కడికైనా ఒక సహవాసంలో నువ్వు పాల్గొనాలనుకుంటే, నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకున్నా మనం ఏమనుకుంటాం? ఏదో ఒక ఆటంకం మనకి మనం కొనిదించుకుంటాం కదా. ఆటంకాన్ని మనము కొనిదించుకుంటాం. కానీ ఆటంకం లేకుండా ఉండడానికి నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబంలో ఏమైతే ఆటంకంగా ఉందో, నీకు కార్యాలు జరగడానికి నీకేమైతే ఆటంకం కలుగుతుందో ఆటంకాన్ని తొలగించుకో. దేవుని సన్నిధిలో చేరి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆటంకాన్ని తీసివేసుకో. మన చేతుల్లో ఉండదు ఆటంకాన్ని తీసివేసుకోవడానికి. కేవలం ప్రార్థన చేయడం మాత్రమే మనం చేయవలసిన పని. నీ గర్భం రావడానికి ఆటంకంగా ఉన్నదా? ఆటంకం ఏముందో నీకు తెలియదు ఆటంకం,
కానీ దేవునికి ప్రార్థన చేయి. నాకు గర్భము రావడానికి నాలో ఇది ఆటంకం ఉంది యేసయ్య, ఆటంకాన్ని తొలగించండి, గర్భద్వారాన్ని తెరవండి. లేకపోతే నీ బిడ్డకి వివాహం కావాలా, ఏం ఆటంకపరుస్తుందో నీ బిడ్డని వివాహం కావడానికి, ఆటంకాన్ని తొలగించుకోవడానికి నీ బిడ్డని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయమని చెప్పండి. తల్లులుగా మనం బలపరచబడుతున్నాం. మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు? మన బిడ్డలు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే స్థితిలోకి వారిని మార్చుకోవాలనుకుంటే తల్లులుగా ముందు మన దేవుళ్ళు మనం బలపరచబడాలి. తల్లిదండ్రులుగా, పేరెంట్స్గా మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఎప్పుడు చదివే వాక్యమే, వినే వాక్యమే, మనం ఎప్పుడు మా సహవాసానికి వెళ్తూనే ఉంటాం అని అనుకోవచ్చు. దినదినం మన దేవుళ్ళు మనం బలపరచబడుతూ ఉన్నప్పుడు, అందుకే ఈ యొక్క సంవత్సరము దైవజనులు దేవుని రాజ్యం గురించి అని తెలియజేసి ఉన్నారు. దేవుని రాజ్య వారసుల మడుగు ముందు మేడగదిలోని సహవాసం వారు ముందు మనం బలపరచబడాలి. దేవుణ్ణి మనం ఎలా బలపరచబడుతున్నాం? విశ్వాస జీవితంలో మనం ఉన్నాం. రోమపత్రిక 14వ అధ్యాయంలో సెలవిస్తారు, నీ విశ్వాసం నీ మట్టుకే ఉంచుకో అంటాడు. మన విశ్వాసం ఎలా ఉందండి? నేను విశ్వాసంగా ఉన్నాను కదా, దేవునికి ప్రార్థన చేస్తున్నాను కదా, అన్ని కార్యాలు పొందుకున్నాను కదా, నా బిడ్డకి వివాహం అయింది, గర్భఫలం వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నాను అనుకుంటున్నావు. కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల నీకుందా? నీ బిడ్డలకి ఆత్మీయ అనుభవం జీవితంలోకి నువ్వు నడిపించగలుగుతున్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. మనమేం గొప్పవారే కాదు, అందరము సమానమే దేవునిలో. కానీ ఎలా మనం ప్రార్థన చేస్తున్నాం? మన విశ్వాసాన్ని మనము నిలబెట్టుకోవాలి. మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదండి. అక్కడే రోమపత్రిక 14వ అధ్యాయం సెలవిస్తాడు. ఏమని ఇస్తాడు? మేలైన దానిని దూషణ పాలు చేయొద్దు అంటున్నాడు. నీ కుటుంబాన్ని మేలైన జీవితంగా దేవుడు ఇచ్చున్నాడు. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పరిచిన తర్వాత కుటుంబాన్ని, భర్తని, బిడ్డల్ని, కుటుంబాన్ని, నూతన గృహాన్ని దేవుడు నీకు ఇచ్చున్నాడు. నీకు ఉద్యోగం ఇచ్చున్నాడు దేవుడు. నీకు ఇస్తున్న బాధ్యత ఏంటి? ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించుకోవాలి. కానీ ఇచ్చిన మేలైన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే, నాకు ఇది మంచిగా లేదు, ఈ ఉద్యోగం మంచిగా లేదు, నాకు మంచి భర్తను ఇవ్వలేదు, నాకు మంచి బిడ్డలను ఇవ్వలేదు, నా బిడ్డ ఈ విధంగా ఉన్నాడు, ఆ విధంగా ఉన్నాడని దూషణ పాలు చేసుకుంటున్నాం మన నోటి మాట ద్వారా. కానీ దేవుడు ఇచ్చిన ప్రతి జీవితాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా నువ్వు అనుభవిస్తావో, నీకున్న జీవితాన్ని బట్టి, నీకున్న ఆధ్యాత్మిక ఎదుగుదలను బట్టి నువ్వు ఎప్పుడైతే సంతోషంగా నువ్వు జీవిస్తున్నావో, అప్పుడు దేవుడు నీకు ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఆ విధంగా రెట్టింపు ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన అంతర్వాణిలో ఉన్న ప్రతి పాపము నుంచి మనము విడుదల పొందుకోవాలి. ఆ విడుదల పొందుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంట? ప్రభువుని మళ్ళీ సిలువ వేసే వారంగా ఉండకుండా దినదినము మనం ఆయన సిలువను ఎత్తుకొని ఆయన సిలువ స్వార్థను ప్రకటిస్తూ మనము యేసును మనం వెంబడించే వారంగా ఉండాలని వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాలు రోమపత్రిక 1వ అధ్యాయంలో కింద వాక్యం ఏమని సెలవిస్తుందండి? నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలను అన్నాడు. మనం ఎందుకంటే ప్రార్థన చేసుకునేది? ప్రార్థనకు వస్తాం కానీ మన సంతోషం ఉంటుందా? ఏదో దుఃఖముతోటో బాధతోటో, నాకు ఈరోజు సహవాసానికి వెళ్తే ఇంట్లో ఇంత బాధపడుతున్నాను కదా, కన్నీళ్లు కారుస్తున్నాను కదా, ఈ కష్టం ఉంది కదా, దేవుని మందిరానికి వెళ్తే కొంచెం నెమ్మది ఉంటుందేమో అని వస్తున్నావేమో. అలా రావద్దు. నువ్వు ఆధ్యాత్మికంగా దేవుళ్ళు బలపరచబడుతూ ఒక విశ్వాసంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా హస్తం నాకు తోడుగా ఉందని నిత్యము ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తూ ఆరాధనలో నువ్వు పాల్గొంటావో, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం మనం పొందుకోవాలని ఇక్కడ ఏమన్నాడు? స్థిరపడాలి. దేవునిలో మనము స్థిరపడి బలపరచబడి ఎప్పుడైతే సాక్షాత్మైన జీవితం కలిగి ప్రార్థనలో ఎటువంటి ఆటంకమో లేకుండా ప్రార్థన చేస్తూ నిత్య జీవం పొందుకోవడానికి మనము నీతిమంతులుగా, మనం ఏమన్నాడు ఇక్కడ? నీతిమంతులుగా జీవించడానికి, మనము దేవునిలో మనం నమ్మకంగా యథార్థవంతులుగా జీవించడానికి మన పాపాన్ని మనము విడిచిపెట్టుకొని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం మోకరించి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు నిన్ను, నన్ను, మన అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఏ విధంగా ఇక్కడ వాక్య భాగం ఏమని సరిస్తుంది? కింద వచనాల్లో ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందుకుంటామంట. మందిరానికి వచ్చినప్పుడు మనము ఏదో పోగొట్టుకున్న రీతిలో మీరు కూర్చోకండి. ఎక్కడైనా కానీ, ఏ సహవాసంలో అయినా కానీ ఏదో పోగొట్టుకొని నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉందని కాదు. దేవుళ్ళే సంతోషం ఉన్నాం మనం, అంతే. ఈ దినం మీరు సంతోషం ఉన్నారా లేదా ఒకసారి చేయొద్దండి, పెద్ద చెప్పండి. నాకేం వినిపించలే, ఉన్నామా లేదా? చాలా సంతోషం ఉన్న దేవుళ్ళ కదా. సిలువ ధ్యానాలు ఎప్పుడు వస్తాయా అని మనం చాలా హ్యాపీగా ఉంటాం. 4 దినాలు అయిపోయింది, రేపటి దినము 5వ దినము, కానీ మధ్యలో మనకి పరిశుద్ధ దినం. ఈ పరిశుద్ధ దినం దేవుని సన్నిధిలో చేరి మనం మోకరిస్తూ మనం ఎన్నో ఈ 4 దినాలు యొక్క వారంలో కూడా కొన్ని సాక్ష్యాలు విన్నాం. నిన్న మనం
ఈ 4 దినాలు దేవుడు చేసిన మేలు గొప్ప స్వస్థత కార్యాలు. జరబోయే దినాలు కూడా దేవుడు మన గొప్ప కార్యాలు జరగాలి అనుకుంటే యేసు ప్రభువారు అరణ్యంలోకి 40 దినాలు ఏ విధంగా ఆయన ఉపవాసం ఉండి 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడి ఆయన విధంగా విజయాన్ని సాధించున్నాడో మనము కూడా ఈ యొక్క 40 దినాలు మన ఉపవాస ప్రార్థనలో మనం ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా మన ప్రార్థనలకి ఎటువంటి ఆటంకము కలగకుండా ఒకరి విశ్వాసం ద్వారా ఒకరము ఆదరణ పొందుకుంటూ సాక్షాత్తమైన జీవితం కలిగి మనం జీవిస్తూ మనం ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు దేవుల్లో మనం చూడాలని నేను కూడా మిమ్మల్ని అదే విధంగా మీ గురించి ఆశపడుతున్నాం. ఆశ నెరవేర్చబడాలి అంటే దేవుడు మనకిచ్చిన కృపావరాల్ని మనము చేతిపుచ్చుకొని వాటి ప్రకారం మనం జీవిస్తూ దేవుడు ఈ దినాన నాకు ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, రేపటి దినాన్ని దేవుడు నాకు ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అని నువ్వు ఏ రోజు సిద్ధపాటు కలిగి విశ్వాసం కలిగి నువ్వు దేవుడిలో ముందుకు అడుగు వేస్తావో దేవుడు ఆ రోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఒక వచనం చదువుకుందాం మనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. నువ్వు సువార్త ప్రకటించాలి అనుకుంటే దేవుల్లో నమ్మకంగా విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు ఏ విధంగా నువ్వు జీవించాలో నీ పాదములు ఏ విధంగా ఉండాలో ఇక్కడ వచ్చిన భాగాలు సెలవిస్తుంది. లాస్ట్ మాట యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం అండి. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. చాలు సిస్టర్. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు ఎలా ఉన్నాయంటండి? సుందరములుగా ఉన్నత స్థలంలో పర్వతముల మీద సుందరములై ఉన్నాయంట. నా పాదాలు ఎక్కడికి వేస్తున్నావు? వేసి అడుగు ఎక్కడ ఎలా ఉంటుంది? ఎక్కడికి వేస్తున్నావు నువ్వు అడుగు? ఉద్యోగానికి వెళ్తున్నావేమో, లేకపోతే నువ్వు చేస్తున్న పనికి వెళ్తున్నావేమో, పాపపు జీవితానికి నీ అడుగులు వేస్తున్నాయేమో. నీ అడుగులు నీ పాదములు ఎలాగున్నాయో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. మన చేతి ద్వారా చేసే పాపము ద్వారా యేసుప్రభు వారికి చేతులకు మేకులు కొట్టబడి ఉన్నవి. ప్రతి అవయము ద్వారా చేసిన ప్రతి పాపము ద్వారా యేసుప్రభు తన శరీరము ఆ విధంగా నలుగగొట్టబడినది. కాళ్ళతో చేసిన పాపము ద్వారా ఆయన కాళ్ళకు సీరలు కొట్టబడి ఉన్నవి. ఆ కాళ్ళ ద్వారా మనం ఏం చేస్తున్నామండి? మన అడుగులు ఎక్కడికి వేస్తున్నాం? ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని మన పాదములు సుందరములుగా పరిశుద్ధంగా ఉండాలి, ఆ పర్వతముల మీద సుందరములైన ఆ పాదములు ఉండాలి అనుకుంటే నువ్వు వేసే అడుగు ఎలా ఉందో ఒక్కసారి గ్రహించుకొని, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు మంచి స్థితిలో నడవలేదేమో, మంచి మార్గంలో నువ్వు నడవలేదేమో, ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుంది? పర్వతముల మీద నీ పాదములు సుందరములై ఉండులాగన నువ్వు సువార్త ప్రకటించాలి. ఆ విధంగా నువ్వు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే బైబిల్ పట్టుకొని వీధిలో తిరిగి సువార్త ప్రకటించమని కాదు. నీ గదిలో ఉన్నా కానీ కేవలం నువ్వు ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో వారికి స్వస్థత కలుగుతుంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో వారికి దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అక్కడ వారికి అద్భుత కార్యాన్ని దేవుడు వారికి చేస్తాడు. మన సహవాసంలో చాలాసార్లు మనం విన్నాం కదా, మనకి అక్క వాళ్ళు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు సహవాసం అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి గురించో వారు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే వారికి అద్భుతాన్ని జరగడం చూసాం మనం. అవునా కదా? అలాగే దేవుడు ఇంకా జరగబోయే గొప్ప కార్యాల కోసం దేవుడు మంచి అవకాశాన్ని సిద్ధపరచు దినాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఈ సిద్ధపాటు దినాల్లో నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు సిద్ధపడవడం అంటే నువ్వు శారీరకంగా వస్త్రధారణ అనుకుంటున్నావేమో. నీ మనసు ఎలాగుంటుంది? నీ మనసులో ఉన్న ప్రతి పాపము నుంచి నువ్వు తొలగించబడాలి. ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. రక్షణ పొందుకున్నాం అనుకుంటాం, బాప్తిసం తీసుకున్నాను కదా అనుకుంటాం. అయినా కానీ మన నోటి మాట ద్వారా, మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా ఎన్నో మార్లు యేసుప్రభుని మనం సిలువ వేస్తున్నాం. తిరిగి మళ్ళీ యేసుప్రభు మన సిలువ వేసే వారంగా ఉండకుండా దినదినము ఆయన సిలువనెత్తుకోవాలని ఈ యొక్క సువార్త చెప్పు వారి పాదములు ఎలాగుంటాయంటండి? పర్వతముల మీద సుందరములై ఉంటాయంట. అటువంటి సుందరులుగా మన పాదములు ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలంట? చివరిగా వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందామండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 36వ వచనం చదువుతారా? 16వ వచనం చదువుతారా? సారీ. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి.
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరిద్దాము. ఆయన సమాధానకర్తగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన్నారు. ఆయన నీతిగా నీతి రాజుగా ఆయన లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆ నీతిని కలిగి ఆ రక్షణ మనం పొందుకున్నప్పుడు ఆ సమాధానకర్తగా ఆయన యేసుప్రభు వారు ఈ లోకానికి ఏ విధంగా అయితే వచ్చి ఉన్నాడో ఆ సమాధానాన్ని మనము మన కుటుంబాలు పొందులాగున ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది, భోజనమును పానమును కాదు, కానీ దేవుని యందు నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలిగినంట. నీతి రాజుగా ఆయన సమాధానకర్తగా పరిశుద్ధాత్ముడుగా ఆయన ఈ లోకమునకు వచ్చి నీ కోసం నా కోసం ఆయన శిలువ మరణం శరీరం నలగొట్టబడే శిలువ మరణం ఉంది. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన యేసు ప్రభువుకి మనం ఏం చేస్తున్నామండి, కొంత సమయాన్ని మన దేవుడికి ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. ఇక 40 దినములు మీరు డ్యూటీస్ చేసుకున్నా కానీ ఏదో ఒక సమయంలో మీకున్న సహవాసాలు కావచ్చు, లేకపోతే గృహంలో నువ్వు తలుపులు వేసుకొని గదిలోనికి వెళ్ళి కొంతసేపు నువ్వు ప్రార్థన చెయ్యి. నీ దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి యోగ్యుడుగా అనిపించుకోవాలంటే నీవు దేవుని పని పాడు చేయకూడదు. దేవుని పని ఎప్పుడు పాడు చేస్తాం మనం? భోజనం నిమిత్తం, కింద వచనంలో ఉంటుంది, భోజనం నిమిత్తము దేవుని పని మనము పాడు చేయకూడదు. మందిరాల్లో మనం భోజనం పెడతాం కదా, నేనైతే 40 దినాలు నేను నిర్ణయించుకున్నాం. మందిరాల్లో కేక్ కట్ చేసేది పలుమార్లు భాషగా చెప్పారు, కానీ మనకి కేక్ కట్ చేయకూడదు, భోజనాలు మందిరం తినకూడదు అని. భోజనాలు కానీ కేక్ కట్టింగ్స్ కానీ సహవాసంలో ఏది మనకు ఉండకుండా ఏదైనా ఉండాలనుకుంటే మన క్రింద చేసుకున్నాం. భోజనము నిమిత్తము దేవుని పని మనము పాడు చేసే వారంగా మనం ఉండకూడదు. పౌరు భక్తులు రోమా సంఘానికి ఎలాగైతే తెలియచేసి ఉన్నాడో మనం కూడా మనకున్న సహవాసం ద్వారా కానీ లేకపోతే మన జీవితంలో మనకి ఏదైతే ఆటంకంగా ఉన్నదో ఆటంకాన్ని తొలగించుకోవడానికైనా దేవుడిలో విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవించడానికి మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒక్కసారి మనం గ్రహించుకొని భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందు ఆనందంగా ఉండాలని కదా. ఎప్పుడు కూడా మన దేవుళ్ళు ఆనందించే వారంగానే ఉండాలి. దేవుళ్ళు ఆనందంగా ఉన్నామా లేదా? ఉన్నాం. దేవుళ్ళు ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలి? నిత్యం మనము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. నీతి కలిగి జీవించాలి. ఆ సమాధానం మనం పొందుకొని జీవించాలి. పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ క్రీస్తుని మనం ధరించుకొని పౌరు భక్తులు ఏమైతే రోమస్థానం తెలియజేసి ఉన్నాడో మనం కూడా మన బిడ్డలకి మన వారికి కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని తెలియజేస్తూ దేవుళ్ళు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నీ విశ్వాసం నీ మట్టుకే ఉంచుకొని వాక్య భాగం ద్వారా ఏ విధంగా సెలవిచ్చున్నారో మనకున్న అంతకంతకు పౌరు భక్తుడు తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు రోమా సంఘం కొరకు. తను ఎంతగానో బ్రతిమాలుకున్నాడు రోమా సంఘం కొరకు. బ్రతిమాలుతో అయినా ప్రార్థన చేశాడు. నీ కుటుంబం కొరకు అలాగే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అలాగే నీ కుటుంబంలో ఏమైతే సమస్య ఉన్నదో, ఏమైతే బాధ ఉన్నదో, నీ కుటుంబంలో బిడ్డకి వివాహం కావడం లేదా, లేకపోతే నీ బిడ్డకి గర్భఫలం రావడానికి ఏమైతే ఆటంకంగా ఉన్నదా, నువ్వు నూతన గృహం నువ్వు కట్టుకోలేకపోతున్నావా, శారీరకంగా నువ్వు బలహీనపరచబడుతున్నావు, నువ్వు శారీరకంగా నువ్వు బలహీన స్థితిలో నువ్వు ఉన్నావా, ఏమైతే నువ్వు కోల్పోతున్నావో నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. సహోదరి, నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా నీ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. మోకరించుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. యేసయ్య మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే లోకానికి అయినా వచ్చి ఉన్నాడు. మనం చేసిన ప్రతి పాపము ద్వారా, మన చేతుల ద్వారా చేసిన పాపము, మన తలంపుల ద్వారా చేసిన పాపము, మన ఆలోచన ద్వారా చేసిన ప్రతి పాపము ద్వారా యేసు ప్రభువారు శరీరం నలుగొట్టబడి ఆయన శిలువ మరణమునందు ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన యేసు ప్రభువారు ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, ఇంతవరకు నా తండ్రి యొక్క ఆరాధన తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మహి పొందుకునేందుకు స్తోత్రం నా ప్రభా. నా ద్వారా తెలిసిన జీవవాకులు బట్టి స్తోత్రం నా ప్రభా. మీరు ఈ లోకమునకు నా తల్లి రాకమునుపు యెషయా ప్రవక్త ప్రవచనము ద్వారా తన ఏ విధంగా సెలవిచ్చినాడు నా ప్రభా. నా ప్రవచనం నెరవేర్పు అతను ఏ విధంగా జరిగినది నా ప్రభా. మేము కూడా నా తండ్రి దేవా ప్రభా నా విధంగా నా ప్రభా మిమ్మల్ని కలిగి జీవించుటకు నా తండ్రి మాట ప్రతి పాపము నుంచి నా తండ్రి విడుదల పొందుకున్న ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ మేము కన్నులారా చూస్తున్న ప్రభా. నా తన ఏసేత దేంద్రము నా తండ్రి మేము పాపము చేసే వారంగా ఉండకుండా నా ప్రభా. నా తన ఏసేత దేంద్రము మీ సిలువనెత్తుకొని మీ సిలువ సువార్తను ప్రకటిస్తున్న ప్రభా. నా తన ఏసే నా తండ్రి సువార్త చెప్పు వారి పాదలు పర్వతములు ఏ విధంగా సుందరములై ఉన్నాయి నా ప్రభా. మా పాదములు సమస్తం మేము సుందరములుగా ఉండడుకు నా ప్రభా.
మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ హృదయంలో వాక్యాన్ని నింపినందుకు స్తోత్రం నా ప్రభా. వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, జరిగే కార్యక్రమం మీకు మహిమకరంగా నా ప్రభా, మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండుకు సహాయం చేసమని నజరేయుక్రీస్తు నామమున మిక్కిలి వినబడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.